అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈనాడు ఎప్పట్లాగనే మెయిన్ పేపర్ తోటి మొదలు పెడదాం. నంబర్ మాదే ఇస్తాం, నమ్మించి మోసం చేస్తాం. కరెంట్ వల్ల మాయాజాలం అట ఇది. వేరే ఫోన్ నంబర్లతో కాంట్రాక్టర్లు, విద్యుత్ సిబ్బంది వందల దరఖాస్తులు. విద్యుత్ కనెక్షన్లకు కట్టాల్సిన ఫీజు ఎంతో దరఖాస్తుదారులకు మెసేజ్లు వెళ్లకుండా పన్నాగమట. కావాల్సినంత దండుకోవడానికి వ్యూహం ఇది. సో నంబర్ వాళ్ళదే ఇస్తారు కానీ మోసం చేస్తారు. అంటే దరఖాస్తుదారులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుంటారు, అయిపోద్ది, కానీ నంబర్ మాత్రం ఈ కరెంట్ వాళ్ళదే ఉంటుంది. దానివల్ల దరఖాస్తుదారుడు ఎంత కట్టాలి అనేది యాక్చువల్గా ఒక మెసేజ్ రూపంలో వెళ్ళాలి, కానీ అదే వెళ్ళకుండా స్టాప్ చేస్తారు. స్టాప్ చేసి మీరు ఇంత కట్టాలా అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుకొని ఇక్కడ కట్టాల్సింది 500 ఉంటే అక్కడ 1000 రూపాయలు తీసుకొని ఒక 500 దండుకునే పని అన్నమాట ఇది. సో అట్లా నడుస్తుందట ఇదంతా. విద్యుత్ కాంట్రాక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారు. కొత్త కరెంటు కనెక్షన్లు, మీటర్ల కేటాయింపు, పాత కనెక్షన్లకు లోడ్ పెంపు పనుల్లో ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులను కాంట్రాక్టర్లు చేస్తారు. దరఖాస్తు చేయడానికి వచ్చిన ప్రజలను ఫలానా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అంచనా వ్యయం రాయించుకురావాలని సిబ్బంది పంపుతున్నారు. అది వీళ్ళు ఎట్లా డైరెక్షన్ చేస్తారంటే వాళ్ళకు ఏ విధంగా అయితే జేబులు నిండుతాయో ఆ విధంగా డిజైన్ చేస్తారన్నమాట. దరఖాస్తుదారు రాగానే, కస్టమర్ రాగానే ఈ పని మీద వచ్చినా అనగానే సరే ఈ పని మీద అని అంటే ఇగో పలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒకటి అప్లికేషన్ ఇస్తారు, దాన్ని తీసుకొని ఇంకో ఆఫీస్కి వెళ్ళు, అక్కడ ఎంత కట్టాలి ఏందనేది చెప్తారు. ఇవన్నీ ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా నడుస్తుంది వాళ్ళది. మీటర్ రీడర్ 1928 దరఖాస్తులట. సంగారెడ్డి జిల్లాలో నెల నెల ఇంటింటికి తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ నమోదు చేసే ఒక మీటర్ రీడర్ ఫోన్ నంబర్ 7981893459తో కొత్త కరెంటు కనెక్షన్ కోసం డిస్కంకు ఏకంగా 1928 దరఖాస్తులు అందినాయట. వినియోగదారుల నంబర్లను దరఖాస్తుల్లో రాయలేదు. కనెక్షన్ మంజూరు కాగానే ఈ మీటర్ రీడర్ నంబర్కు ఎంత రుసుము చెల్లించాలనే SMS వెళ్తుంది. ఎక్కువ సొమ్ము డిమాండ్ చేసి అలా ఇచ్చిన వారికే కొత్త కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారట. ఇందాక నేను చెప్పిన కదా స్టార్టింగ్లో. సో ఇక్కడ వినియోగదారు నంబర్ కాకుండా ఇదే ఒక నంబర్ ఇచ్చారనమాట. ఈ నంబర్ మీద దాదాపు 1930 దరఖాస్తులు ఉన్నాయి. ఒకటే నంబర్ మీద ఇన్ని దరఖాస్తులు. ఇక ఏంది అని అంటే ఈ నంబర్కి పోతాయి అన్నట్టు, ఇంత కట్టాలి అని ఈ నంబర్కి పోగానే వీళ్ళు ఏం చేస్తారు, ఈ దరఖాస్తుదారు ఉంటుంది నంబర్ వీళ్ళ దగ్గర, వాళ్ళకి ఫోన్ చేసి ఇగో మీరు ఇంత అమౌంట్ కడితే మీ పని అవుతుంది అని చెప్పగానే ఆడ 1000 కట్టాల్సిన దగ్గర 4000 చెప్పుకుంటారు, ఒక 3000 జేబులు వేసుకుంటారు. సో ఆ విధంగా ఈ ఒక్కటే నంబర్కు 1928 దరఖాస్తులు ఉన్నాయట. ఇది సంగారెడ్డి జిల్లాలో. సో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చూడుర్రి. విద్యుత్ కాంట్రాక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కైపోయి ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నారు. ఇక ఎవరిని నమ్మడానికి ఉన్నది? ఇగో ఏ నంబర్ మీద ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. 520 ఒక ఫోన్ నంబర్ మీద, ఇంకొక ఫోన్ నంబర్ మీద 417 ఉన్నాయి అప్లికేషన్లు. 277 ఉన్నాయి ఇంకొక నంబర్ మీద. ఇక్కడ ఏందని అంటే వనపర్తి, రాజేంద్రనగర్, మెదక్, గద్వాల్, వికారాబాద్, రాజేంద్రనగర్. సో ఇది ఒక్క దగ్గరనే ముడిపడి లేదు, ఇన్ని ఏరియాలో జరుగుతుంది కథ. సో ప్రతి ఒక్కడు అట్లా తయారైన అనమాట. ప్రతి దగ్గర పెద్ద మొత్తంలోనే వసూలు చేస్తున్నారుగా వీళ్ళు. బాగానే ఇప్పటిదాకా బాగానే వెనకేసుకొని ఉంటారు ఈ విధంగా చూస్తే. మరి అది ప్రతి చోట మోసాలు 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 కక్కుర్తి. ఎటు తిరిగి ప్రజలను మోసం చేయడమే. ప్రజలారా ఎన్ని చోట్ల మీకు నష్టం జరుగుతుందో, ఎన్ని చోట్ల మీరు మోసపోతున్నారో గుర్తు చేసుకోండి, ఈ విధంగా తెలుసుకోండి. ప్రతి దగ్గర ప్రజలను మోసం చేయడమే. రాజకీయ నాయకుల కాడికెళ్ళి కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు ప్రజల మీద పడి సొమ్ము కాజేయడమే. కేసీఆర్, కేటీఆర్లను అరెస్ట్ చేయలేదేం? కాళేశ్వరం కేసును మీరు కోరినట్టే సిబిఐకి అప్పగించాం, ఇంకా కేసే నమోదు చేయలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా చెప్పినట్టున్నాడు. కేసీఆర్కు లొంగకపోవడం నిజమైతే 11 లోపు FIR నమోదు చేయండి అని చెప్పేసి అంటున్నాడు. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండట.
ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరి 2 నెలలైన స్పందన లేదని చెప్పేసి వెల్లడిస్తున్నాడు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేసి అంటున్నాడు అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో రహమద్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ పీజేఆర్ కూడలిలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీర్జా అహ్మద్ బేగ్, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నవీన్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్లు వీళ్ళు ప్రచారంలో భాగంగా ఆ వేదిక మీద ఉన్నారు. సో జూబ్లీహిల్స్ ప్రచారం ఇంకా మామూలుగా నడుస్తలేదు. హైదరాబాద్ మన్నెగూడ రహదారికి అడ్డంకులు తొలగినట్లేనా అని చెప్పేసి ఇంకొక న్యూస్ ఇక్కడ ఉంది. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అవకాశం ఉన్న పాత అలైన్మెంట్కే నాడు మొగ్గు చూపిర్రట. ఎట్టకేలకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ వాదనలు బలంగా వినిపించలేదని ఎన్హెచ్ఏఐపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ రహదారి 163 పరిధిలోని హైదరాబాద్ నుంచి మన్నెగూడ రహదారి విస్తరణకు మొదటి నుంచి అడ్డంకులే ఏర్పడుతున్నాయి. తాజాగా ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇతర ప్రత్యామ్నాయాలను విస్మరించి మర్రి చెట్లు ఉన్న మార్గానికే మొగ్గు చూపడం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది అట. ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయట, కానీ అదేందో మరి కానీ ఈ మర్రి చెట్లు ఉన్న రూట్కి వీళ్ళు మొగ్గు చూపిస్తున్నారట. అలైన్మెంట్లో మార్పులు చేస్తే రోడ్డు భద్రత పరంగా మరింత రక్షణాత్మకంగా ఉంటుందనే వాదనలు ఉన్న ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంట్లో ఏందో మరి మతలబు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు తక్కువ ఉన్న రూట్లో వెళ్ళిపోవాలి, కానీ ఆ మర్రి చెట్లు అట్లాంటి రోడ్లను మొగ్గు చూపిస్తున్నారట. అదేందో మరి. రహదారి పొడవు 46 కిలోమీటర్ల 405 ఉంటుందట మీటర్లు. ఖర్చేమో 785 కోట్లు. పైపు కల్వాటులు 35 నిర్మించాలా. బాక్స్ కల్వాటులు 77 ఉంటాయి. అండర్ పాస్లు 17, వంతెనలు ఒక 2 చోట్ల, డ్రైన్ కాలువ 38.40 కిలోమీటర్లు, బైపాస్ రహదారులు చేవెళ్ళ 6 కిలోమీటర్లు, మొయినాబాద్ 4.5 కిలోమీటర్లు అనుకోరు. ఇది రహదారి గురించి. తర్వాత మనము హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణకు నోటిఫికేషన్. 229 కిలోమీటర్ల మేర భూసేకరణకు అధికారుల నియామకం అట. చాలా బిజీ రోడ్ ఇది, హైదరాబాద్ విజయవాడది. సో ఖచ్చితంగా 6 వరుసలు కానీ 8 వరుసలు ఉన్నా నష్టం లేదు, తప్పు లేదు, మంచి పనే అది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులపై కమిటీ అట. సొమ్ము సమీకరణకు మార్గాల అన్వేషణే లక్ష్యం. కమిటీ చైర్మన్గా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చెప్తున్నమాట. ఫీజు రియంబర్స్ నిధులపై ఒక కమిటీ అయితే ఉండబోతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏది చక్కగా జరుగుతలేదు రాష్ట్రంలో. పత్తి రైతునెత్తిన 7 క్వింటాళ్ల పిడుగు అట. కొనుగోళ్ల పరిమితితో కొత్త కష్టాలు. తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి. పత్తి కొనుగోళ్లను ఎకరానికి 7 క్వింటాళ్లకు పరిమితం చేస్తూ సీసీఐ జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర రైతుల పాలిట అశనిపాతంలా మారాయి. రాష్ట్రంలో సీజన్ ఆరంభంలో వర్షాభావం, ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఈసారి సీసీఐ కొత్త నిబంధనలు విధించడంతో కొనుగోళ్లు 3 వారాలు ఆలస్యంగా మొదలయ్యాయి. అప్పటికే వర్షాల భయంతో పలువురు రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించేసిండ్రు. కొనుగోలు కేంద్రాలు ఎట్టకేలకు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యాయి. 188 కొనుగోలు కేంద్రాలను సీసీఐ ప్రారంభించింది. రైతులు ఇప్పుడిప్పుడే కేంద్రాలకు పత్తిని తరలిస్తున్నారు. ఈ తరుణంలో సీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం ఈ రైతులకు ఆందోళనకు గురి చేస్తుందట. కేంద్ర ఆర్థిక గణాంక శాఖ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం అట ఇది. రాష్ట్రంలో 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరాకు సగటున 11.74 క్వింటాల చొప్పున పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా 12 క్వింటాళ్ల చొప్పున సీసీఐ కొనుగోలును ప్రారంభించింది. సోమవారం హఠాత్తుగా కొనుగోలు పరిమితిని 7 క్వింటాలకు తగ్గిస్తున్నట్లు రాష్ట్ర అధికారులకు సమాచారం అందింది. దీనిపై వారు వివరణ కోరగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పత్తి సాగు సగటు దిగుబడిపై కేంద్ర ఆర్థిక గణాంక శాఖ డైరెక్టరేట్ నివేదిక ఇచ్చింది. తెలంగాణలో ఈ సీజన్లో ఎకరాకు 7 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపింది. అందుకే ఆ మేరకే కొనుగోళ్లకు అనుమతించామని చెప్పేసి పేర్కొంది. ఈ లెక్కలేందో ఈ కథలేందో కానీ నిజంగా అప్పుడే ప్రభుత్వము ఇక్కడ వినియోగించుకోండి, సీసీఐని వినియోగించుకోండి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పేసి అటు అధికారులకు చెప్తారు. తీరా
అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పుడు లేదు 7 క్వింటాల్లే అమ్ముకోవాలా ఎకరాకు, అంతకు మించి ఉంటే అది మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు, దీని నిబంధనలు ఇట్లున్నాయని చెప్పేసి ఆ నిబంధనలు అది చూపిస్తారు. ఇదేం నిబంధనలు రా మాకు అర్థం కాదు, ఇది ఒక వ్యవసాయ దేశమా లేకపోతే మేము ఏమన్నా పారిశ్రామిక దేశంలో ఉన్నామా, వ్యవసాయం ఇక్కడ ఏమన్నా అవసరం ఉందా లేకపోతే ఇదేమన్నా వేస్ట్ పనా, మాకే అర్థమవుతలేదు అన్న పరిస్థితి వాళ్ళకు, ఆ రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముందేమో ఎంత ఉన్నా ఏం కాదు, ఆ 12 క్వింటాల వరకు కొనొచ్చు అమ్ముకోవచ్చు అన్నట్టు అప్పుడు చేశారు. ఇప్పుడేమో 7 క్వింటాలనే అమ్మాలా అని చెప్పేసి ఇప్పుడు ఒక నిబంధన వచ్చిందట. ఈ రైతులను ఎంత ఇబ్బంది పెట్టాలనో ఈ ప్రభుత్వాలు, ఈ వర్షాలు, ఈ వాతావరణం అంత ఇబ్బంది పెడుతున్నారు. రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావబ్బా. చిన్న సన్నకారు రైతులపై ఇది ప్రభావం ఎక్కువగా ఉంటుందట. రాష్ట్రంలో 24.12 లక్షల మంది రైతులు పత్తి సాగు చేశారు. 24 లక్షల మంది రైతులు పత్తిని సాగు చేశారట. ఇందులో 70% మంది 3 ఎకరాల వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులే. 70% మంది దాదాపు అంటే ఒక 18 లక్షల వరకు చిన్న సన్నకారు రైతులే ఉన్నారట. ఇప్పటి వరకు 7,705 మంది రైతుల నుంచి 119.89 కోట్ల విలువైన 15,229 టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. సోమవారం 10,434 టన్నులు కొనగా కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక మంగళవారం 4,795 టన్నులు మాత్రమే కొన్నారు. 7 క్వింటాల చొప్పున మాత్రమే కొంటామని CCI అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏందో ఇలా లెక్కలని రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి, కాకపోతే ఆ నిబంధనలు దేనికే ఆ నిబంధనలు, రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి అట్లాంటి తొక్కలో నిబంధనలు. రైతులు ఎంత పండించారో అంత పంటను కొనేయాలి అంతే, వాళ్ళకి మంచి ధర ఇచ్చి. ఆ తర్వాత మీరు ఏం చేసుకుంటారో, ఎక్కడ గంగాల పడతారో ఆ ప్రభుత్వాలు తీసుకోవాలి అవన్నీ బాధ్యతలు. వాళ్ళు ఎట్టుకోవాలి ఇప్పుడు, వేరే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలా మిగతాది? దిక్కుమాలిన ప్రభుత్వాలు కాకపోతే ఇవి పనికిమాలిన ప్రభుత్వాలు ఎందుకు రైతులను ఇబ్బంది పెట్టడం, కాకపోతే ఇట్లాంటి అన్ని నిబంధనలు తీసుకొచ్చి. రైతు గుండె చెరువు అట. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి రైతులు ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాలు, కళ్ళాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడిసిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. హుజురాబాద్ మండలం సిర్సాపల్లి గ్రామంలో రైతు దంపతులు చెరువు సమీపంలోని రోడ్డుపై ధాన్యం ఆరబోయగా భారీ వర్షానికి చెరువులో కొట్టుకుపోయింది. వాటిని కాపాడుకునేందుకు దంపతులు తిప్పలు పడుతున్న దయనీయ దృశ్యం ఇది. ఇది రైతులకు ఇన్ని కష్టాలు ఉంటాయి, ఇన్ని బాధలు ఉంటాయి. వీటన్నింటికి ఓర్చుకొని వాళ్ళొక తీసుకొచ్చి అమ్ముకునే దగ్గరికి వస్తే మీ ప్రభుత్వాలు నిబంధనలు, ఈ చట్టాలు కొత్తగా తీసుకొచ్చి పనికిమాలిన నిబంధనలు అన్నీ తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దుతారు. ఒకసారి మీరు పంట వండిరు బై, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ మీరు ఆ కార్ల తిరుగుడు, ఆ నిర్ణయాలు ఏవో పనికిమాలిన చెత్త నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఇట్లా ఒకసారి వరి వండిర్రి, పత్తి వండిర్రి, ఆ వర్షాలకు ఆ పంటను కాపాడుకోండి. మీరే ఒకసారి ఆ పత్తి అమ్మడానికి వెళ్ళుండ్రి, ఆ వరిని అమ్మడానికి వెళ్ళుండ్రి. అప్పుడు తెలుస్తుంది రైతులు పడుతున్న కష్టాలు ఏందో. ఈ నిబంధనలు, ఈ రూల్స్ చాలా మొత్తం తీసేరా అనిపిస్తుంది. అప్పుడు ఇది భారతదేశం ఒక వ్యవసాయ దేశం, వీళ్ళకి ఇబ్బందులు పెడితే ఇంకెందుకు ఈ దేశం? ఇప్పటికీ 60 to 65% వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్న మన దేశంలో రైతులకు సరైన విధానాలు లేవు. ప్రభుత్వాలు సరిగ్గా వీళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయలేకపోతుంది. రైతులు ఎంత పండిస్తే అంత కొనేయాలి, అంతేగాని మీ తొక్కలో నిబంధనలు ఎవరికి కావాలి? నిబంధనలు ఎవరికి మేలు చేయడానికి, ఎవరిని నష్టపరచడానికి? రైతులే కదా ఇక్కడ నష్టపోతారు. మళ్ళా ఈ రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కపోతున్నది ఎప్పటి నుంచో. వర్షాలు పడకపోతే వర్షం కోసం ఎదురు చూడాలా, పంట వేసిన తర్వాత ఆ వర్షం ఎక్కడ దెబ్బతీస్తుందో అని కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడు అట్లా మొక్కాల దేవుడికి, వర్షాలు పడాలి దేవుడా అని. మళ్ళీ పంట చేతికి వచ్చేటప్పుడు పడే పనికి మళ్ళీ వర్షాలతోటి దేవుడా నా పంట ఖరాబ్ కాకుండా ఇవ్వడని చెప్పేసి అట్లా మొక్కాల. మళ్ళీ అధికారుల చుట్టూ తిరిగి మేచర్ రావాలా, ఎండబెట్టుర్రు అంటారు, మేచర్ వస్తే కానీ సంచులు ఇయ్యరు. ఈలోపు మళ్ళీ వర్షం పడనంటే తడిసిపోతే మళ్ళీ ఆరబెట్టుకోవాలా. ఎన్ని వీళ్ళకు అసలు అవస్థలు. వీళ్ళకింత అసలే ఇల్లు చితికిపోయి ఉంటారు. పంట వేసిన కాడికెళ్ళి అది అమ్ముకునే పరిస్థితి దాకా వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు. గసుంటోళ్లకు ఏదో ఒక పనికి మళ్ళీ తీసుకొచ్చి రూల్స్, 7 క్వింటాలే కొంటాం, మిగతా దాంట్లో ఏడబెట్టుకోవాలా, మీ నెత్తి మీద పెట్టాలనా, వాళ్ళ నెత్తి మీద పెట్టుకోవాలనా? మీరు ఏమైనా చేసుకోరు, ఎవరికైనా అమ్ముకోండి అని చెప్పేసి చేతులు ఎత్తేస్తే మరి ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు? ఈ దేశం ఎందుకు? ఎంత మాట్లాడినా వేస్ట్.
కాంగ్రెస్ బారాసాలను ఓడిస్తేనే హైదరాబాద్కు రక్షణ అని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక్కడ హైడ్రా బుల్డోజర్ను అడ్డుకునేది కారు మాత్రమే అని చెప్పేసి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్తున్నాడు. ఎల్లారెడ్డి కూడా రోడ్ షోలో నమూనా ఈవీఎంను చూపుతూ మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాగంటి సునీత, సబితా రెడ్డి అన్నమాట ప్రచారాలు. వీళ్ళకు ఓట్లు వేయాలా, మనం గెలిపియాలా, మళ్ళీ ఇట్లాంటివి తీసుకొచ్చి మనము ఇబ్బంది పెడతారు. అందుకనే ప్రభుత్వము ఎప్పుడు వీళ్ళ చేతిలో కాదు, ఈ యువత రాజకీయాల్లోకి రావాలా, రైతుల నుంచి కూడా రాజకీయంగా ఎదిగేలాగా చూడాలి జనాలను. అప్పుడు ఇట్లాంటివి ఉండవు. మన బాధలు మనకు బాగా తెలుసు కాబట్టి ఈ బాధలు అవతల మనలాంటి వాళ్ళు పడద్దు అని అంటే అప్పుడు మనం తీసుకునే చర్యలు బాగుంటాయి. ప్రజలకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళకు ఎంత చెప్పినా మన బాధలు వాళ్ళకు అర్థం కావు. అది ఇది ఈనాడు మెయిన్ పేపర్లో ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు మనం జిల్లా పేపర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఈనాడు పేపర్కి సంబంధించిన మన నిర్మల్ జిల్లా వార్తలు ఏందో ఇప్పుడు చూద్దాం. ధాన్యాదివాసంలో పోచమ్మ తల్లి. సారంగపూర్ మండలంలోని అడలి మహాపోచమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. వేద పండితులు గురుమంచి చంద్రశేఖర శర్మ, ఆలయ అర్చకుడు దండనాయకుల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో తొలి రోజు సోమవారం పోచమ్మ తల్లితో పాటు ఇతర విగ్రహాలను జలాదివాసం చేయించారు. జలంలో నుంచి తీసిన విగ్రహాలను రెండో రోజు మంగళవారం ధాన్యాదివాసం చేశారు. మరోపక్క సహస్ర కలశ స్థాపన, చండీ హోమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ సింగం భోజాగౌడ్, ఇన్ఛార్జ్ ఈవో కె భూమయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారట. సో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన అడలి పోచమ్మ గుళ్ళో. పట్టణంలోని ఇదేంటి మాయమవుతున్న కందకం, నిర్లక్ష్యమే ప్రతిబంధకం. జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయట. కందకం మాయమవుతుందట. ఇక్కడ పట్టణంలోని ప్రియదర్శిని నగర్లో బతేరి కిల్లాకు ఆనుకొని ఉన్న ఈ కందకాన్ని మట్టితో పూడ్చివేశారు. అధికారుల కళ్ళెదుటే ఈ తతంగం జరిగిన అడ్డుకోకపోవడం చూస్తుంటే దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏ మేరకు ఉన్నాయో తెలిసిపోతోంది. ఇలా పట్టణంలోని చాలా ప్రాంతాల్లో కందకాల ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం, ప్రతి చోట నిర్లక్ష్యం. నిర్మల్ పట్టణం కబ్జారాయులకు స్వర్గధామంగా మారింది. ప్రభుత్వ భూములు, చెరువులనే కాదు మురుగు ప్రవహించే కందకాలను సైతం ఆక్రమించేస్తున్నారు. వీటిని మొరంతో పూడ్చేసి ఎవరికి అనువైన చోట వాళ్ళు ఆక్రమిస్తున్నారట. మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఎవరూ ప్రశ్నించే సాహసం చేయడం లేదు. ఇప్పటికే మురుగు కాలువల ఆక్రమణలతో వరద రోడ్డుపైనే ప్రవహిస్తోంది. ఎక్కడోడక్కడ ఆక్రమించుకుంటుండట. అక్రమార్కుల కన్ను ఈ కందకాలపైనే పడింది. అధికార ప్రతిపక్ష అనే తేడా లేకుండా నాయకులు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి అటువైపు రాకుండా చేస్తున్నారు. దీంతో వారు ఆక్రమణలు తొలగించకుండానే మొక్కుబడిగా చిన్న చిన్న నాలాలను నిర్మిస్తున్నారు. 30 అడుగుల వెడల్పుతో ఉన్న కందకాలను 3 అడుగులకు కుదిస్తున్నారు. ఓరి అమ్మ. మిగిలిన భూమిలో నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొన్ని చోట్ల నాలాలు కూడా లేకపోవడంతో పూర్తిగా కందకాలు పూర్తి చేసి వాటి ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. ఎస్, కబ్జా ఎక్కడోడక్కడ. అధికార పార్టీ వాళ్ళు కానీ అక్కడ ప్రతిపక్ష పార్టీలు కానీ అది ఇది అనే తేడా లేకుండా వేసుకోవడమే. అధికారులకు చిన్నగా లంచం ఇచ్చేసి అటువైపు రాకుండా డిస్టర్బ్ చేయకుండా చేసుకోవడం. యథేచ్ఛగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదంతా కబ్జా చేసుకుంటున్నారు. అడిగేటోళ్ళు లేడు. అడిగేటోడు ఉంటే ఆడికి పైసలు ఇచ్చి సైలెంట్ చేస్తారు. ఇక ఆడు మనకెందుకులే వీళ్ళతోటి తలకాయ నొప్పి, ఓడి పెట్టుకున్నది కథ అంతా అని చెప్పేసి వాడు కూడా సైలెంట్గా ఉంటున్నాడు. ఇంకా అట్లా నడిచిపోతున్నది. అయిపోయింది వ్యవస్థ మొత్తం. 4 శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు రక్షణ కోసం చుట్టూ కందకాలు తవ్వించారు. రక్షణ కోసం 30 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతు కందకాల్లో ఎప్పుడూ నీటిని నింపి అందులో మొసళ్లను ఉంచేవారని చరిత్ర చెబుతోంది. నీటి నిల్వతో భూగర్భ జలాలు మిగిలిన ప్రాంతాల కంటే మెరుగ్గా ఉండేవేట. కాలక్రమేణా పట్టణం విస్తరిస్తుండడంతో ఒకప్పుడు వెలుపల ఉన్న కందకాలు పట్టణం నడిబొడ్డుకు వచ్చాయి. సో పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి కందకాలను ఇవి ఎట్లా ఉన్నాయి కదా, చలో వీటిని ఓడి పట్టించుకుంటలేడు కదా. సో మరి ఇంకేదా మరి మెల్లగా వీటిని కూడా జరిపేసుకుంటే మంచిదని చెప్పేసి అక్కడ ఇక్కడ అయిపోయింది. ఇవి కూడా మంచి పాయింట్లో ఉన్నాయి కొన్ని చోట్ల. అందుకని వీటిని వేసేద్దామని చెప్పేసి మెల్లగా ప్లాన్ చేసుకుంటారు. ఈ నాయకులు వాళ్ళ పని అది.
ఇక్కడ అయిపోయింది అక్కడ అయిపోయింది, ఇప్పుడు ఇంకేడున్నారా మనకు, ఇంకా వీటిని కొట్టచ్చు, ఇవి కబ్జా చేయొచ్చు అని చెప్పేసి ఒక టీమే ఉంటుంది వాళ్ళకు. ఆలోచించుకొని ఆ పనిని ఎట్లా పూర్తి చేయాలా, ఎవరికి తెలవకుండా ఏ విధంగా అది మన పేరు మీద రాసుకోవాలా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారు. అదే పని ఈ వ్యవసాయదారులు, ఈ చదువుకునేటోళ్ళు, ఈ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరూ ఏంటంటే డ్యూటీ టైం అయిపోతుంది డ్యూటీ అని చెప్పేసి పొద్దుగల లేషన్ నుంచి హడావిడిగా రెడీ అయిపోవడం, తినడం, సర్ది పెట్టుకోవడం, చలో వెళ్ళిపోవడం. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఉద్యోగులేమో వాళ్ళ ఉపాధి కోసమని వెళ్ళిపోతారు డ్యూటీలకు. ఇక వీళ్ళు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు, వాళ్ళ పని ఒకటే, ఇప్పుడు ఏడ కొట్టేద్దాం, అక్కడ కొట్టేద్దాం సార్, అది కొంచెం కష్టమవుతుందేమో, అరే కష్టమేమున్నది రాబాయ్, మన దగ్గర ఉన్నది అలాగ ఇస్తే సైలెంట్ అయిపోతారు అని చెప్పేసి డిసైడ్. ఇది వాళ్ళ పని అన్నమాట. మనమేమో మన హడావిడిలో మనం ఉంటాం, ఎవరి పనులు వాళ్ళు సిన్సియర్గా చేసుకుంటాం. చదువుకుంటాడు చదువుకుంటాడు, జాబ్ చేసేటోడు జాబ్ చేసుకుంటాడు, జాబుల కోసం కష్టపడేటోడు ఆడి పనుల్లో ఆడుంటాడు. ఇక ఇదంతా వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు. ఇది మన వ్యవస్థ. ఏం కబ్జాలు కొడతారా బాబు, మారనరా, ఏం చేసుకుంటారా, మొత్తం అంతా ఆక్రమించుకొని సరిపోవట్లేదా ఇంకా ఆక్రమించుకున్న కాడికి. వరద నష్ట నివారణ పనులు వేగిరపరచండి. జిల్లాలో వరద నష్ట నివారణ పనులు సత్వరమే పూర్తి చేయాలని చెప్పేసి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో వరద నష్ట నివారణ చర్యలపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల వివరాలను అడిగారు. పనుల్లో నాణ్యత లోపించవద్దని చెప్పేసి కలెక్టర్ గారు అధికారులకు సూచనలు ఇచ్చారు. వికాసానికి అడుగులు, విజయానికి బాటలు, ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రభుత్వ చేయూత. అదే జన్యుపరమైన కారణాలు పుట్టుకతో చిన్నారులో వచ్చే అంగవైకల్యం, మానసిక శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రాలు భరోసా కలిగిస్తున్నాయట. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విలీన విద్యను అందిస్తోంది. ఆటపాటలు, బొమ్మలతో మానసిక శారీరకంగా వీరిలో మార్పు తెచ్చేందుకు రిసోర్స్ పర్సన్ల ద్వారా 6 నుంచి 18 ఏళ్ల పిల్లలకు శిక్షణ ఇస్తూ మెలకువలు నేర్పుతున్నారు. వివిధ రకాల వైకల్య సమస్యలతో బాధపడేవారు కేంద్రాలకు వస్తుండటంతో వీరికి ఫిజియో, స్పీచ్ థెరపీల ద్వారా మార్పు తీసుకొస్తున్నారు. ఓకే, అదనపు కొనుగోలు కేంద్రాలు మంజూరట. ఇక్కడ ముదోల్ న్యూస్. మండలంలోని ముదోల్, బోరిగాం, ఆస్టా, తానూరు మండలం, బెల్తరోడ, బాసర మండలం, బాసర, కుబీరు మండలంలోని పల్సి, చాత, మాలేగాం, కుంటాల మండలం, లింబాకే, కల్లూరు, గొలమామడ గ్రామాల్లో సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయట. ఆయా గ్రామాల్లో అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రామారావు కలెక్టర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించింది. సో ఎమ్మెల్యే రామారావు గారు కలెక్టర్లకు ఒక విజ్ఞప్తి చేసిండట, ఇంకొన్ని ఇక్కడ కేంద్రాలు ఏర్పాటు చేయండి అని. సో అది ఫలితాన్ని ఇచ్చిందనమాట. దీంతో రైతుల ఇబ్బందులు తొలగిపోతాయని ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఇట్లాంటి పనులు చేయాలి, ఇబ్బంది పెట్టకండి రైతుల్ని. దేశమే దైవం, దేహమే దీపం ఆకట్టుకున్న పథ సంచలన్ వైభవంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవం. మన నిర్మల్లో నిన్న చాలా బాగా జరిగింది ఈ ఉత్సవాలు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్థాపించబడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మన నిర్మల్లో నిన్న శతాబ్ది ఉత్సవం జరిగిందనమాట. కవాతు చేస్తున్నటువంటి ఇక్కడ స్వయం సేవకులు చాలా బాగా నిన్న ఆకర్షించింది వీళ్ళ కవాతు. ఇక్కడ హాజరైన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేష్, భాజపా జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, ఆర్ఎస్ఎస్ నేతలు, అతిథులు వీళ్ళందరూ నిన్న అదే డ్రెస్ వేసుకొని కనువిందు చేశారు అన్నమాట. సమాజం, దేశం బాగు కోసం నిస్వార్థంగా పరితపిస్తూ ముందుకెళ్లడమే స్వయం సేవకుల లక్షణమని ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీరామ్ భరత్ అన్నారు. సంఘం ప్రారంభించి 100 ఏళ్ళు అవుతున్న తరుణంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల్లో నైతికత, ఆధ్యాత్మికత పెంపొందిస్తూ దేశాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ప్రారంభమైందని చెప్పారు. దేశాన్ని దైవంగా భావిస్తూ తన దేహాన్ని దీపంలో వెలిగించి ప్రపంచంలో భరతమాత వైభవాన్ని వెలుగు లీనేందుకు నిరంతరం పరితపిస్తున్నారని చెప్పారు. కుటుంబ వ్యవస్థ, యోగా, ఆయుర్వేదం వంటి మహోన్నత అంశాలను ప్రపంచానికి అందించిన ఘనత మన దేశానిదని చెప్పేసి మాట్లాడారు నిన్న.
ఆకట్టుకున్న పథ సంచలన్. జిల్లా కేంద్రంలోని దేవరకోట, ఆర్కే కన్వెన్షన్ హాల్లు, ఏఎన్ రెడ్డి కాలనీ కేంద్రాలుగా నిర్వహించిన పథ సంచలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. త్రిశూల సంచలన్ పేరిట 3 మార్గాల్లో చేపట్టిన ఈ కవాతు జయశంకర్ సర్కిల్లో ఒక్కటిగా కలిసింది. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంపీ నగేష్ ఘనవేష ధరించి పథ సంచలనంలో పాల్గొన్నారు. దారి పొడవున ధ్వజ వాహనాలు, స్వయం సేవకులకు స్థానికులు పువ్వులను చల్లుతూ స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ నగర సంఘ్ చాలక్ తుమ్మల ప్రమోద్ చంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా సంచాలక్ నూకల విజయ్ కుమార్ అతిథులుగా చిటికేసి శ్రీనివాస్, విశ్రాంత ఐజీపీ ఎంకే సింగ్, విభాగ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారన్నమాట ఈ కార్యక్రమంలో. మొత్తానికి నిన్న నిర్మల్ అంతా కూడా వీళ్ళ హడావిడే. ఆర్ఎస్ఎస్ నిజంగా చాలా బాగా జరిగింది వీళ్ళ ప్రదర్శన అయితే మాత్రం. అంటే దేశాన్ని కాపాడుకునేందుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఆ కష్ట సమయంలో ప్రజలకు, దేశానికి మంచి చేయడం కోసమే ఇట్లాంటిది ఒకటి మన దేశంలో ఒకటి ఏర్పడడం నిజంగా మంచిది. అది ఏర్పడి కూడా 100 సంవత్సరాలు అయింది అని అంటే అది మాటలు కాదు, చాలా పెద్ద చరిత్ర ఆర్ఎస్ఎస్ది. మంచి పనులు చేయడానికి ఏర్పడినటువంటి ఇది సంస్థ. ఇది విధులు బరువు, రక్షణ కరువు, అటవీ శాఖను వెక్కిరిస్తున్న ఖాళీలు ఆట. ఖానాపూర్ అటవీ ప్రాంతంలో నరికివేతకు గురైన చెట్లు. ఎక్కడోడక్కడ నరుక్కుంటాడు, ఎక్కడోడక్కడ కబ్జాలు చేసుకుంటాడు, ఎవడి పనులు ఆడు చేసుకుంటూనే ఉంటారు. వన సంపద, వన్యప్రాణులు, విలువైన టేకు కలపకు నిలయంగా మారిన నిర్మల్ అటవీ ప్రాంతం ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకతను కలిగి ఉంది. సిబ్బంది కొరత కారణంగా ఈ అటవీ ప్రాంతానికి రక్షణ కరువైంది. ఇటీవల కడెం, ఖానాపూర్, ఉడుంపూర్, పెంబి అటవీ రేంజీల పరిధిలో నేరాలు చోటు చేసుకున్నాయి. నిర్మల్ జిల్లాలోని అటవీ రేంజీల పరిధిలో సగానికి పైగా FBO పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క బీట్ అధికారికి 3-4 బీట్లు కేటాయించడంతో స్మగ్లర్లను పట్టుకోవడం కష్టతరంగా మారింది. వన్యప్రాణుల వేటగాళ్ళు రెచ్చిపోతున్నారు, ఇసుకాసులను అదుపు చేయలేకపోతున్నారు. సో ఇసుక కావాల్సినోడు ఇసుక ఉండబోతున్నాడు, ఈ జంతువులను చంపాలనుకున్నాడు అవిటిని చంపుకుంటున్నాడు, ఈ కలప కావాలనుకున్నాడు అవి నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఎక్కడో అక్కడ ఎవడిది వాడే రాజు, అదే వాడే మంత్రి అన్నమాట. అట్లా నడిచిపోతుంది. ఎందుకు అని అంటే ఆఫీసర్లు లేరు, ఉద్యోగులు ఒక సగం మంది ఖాళీ ఉన్నాయట. ఇక దానివల్ల ఏం చేస్తారు, ఉన్న ఉద్యోగాలకే నువ్వు ఒకటే చూసుకున్నాడు కాదు, నువ్వు ఇంకొక 3 కూడా ఇవి చూసుకోవాలనేసరికి ఇటు పని చేస్తేనేమో ఇటు కొట్టేస్తారు, ఈ అధికారి ఇటువైపు పని చేస్తేనేమో ఇటు కొట్టేస్తున్నారు. అది అట్లాంటివి జరుగుతున్నాయి. అది మరి ఇక్కడ జాబర్లు ఎవరు లేరో వాళ్ళకి ఫిలప్ చేస్తే అయిపోతుంది కదా. కొత్తగా జాబర్లను తీసుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగులు లేని వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఎందుకు ఉద్యోగాలు ఖాళీగా ఉంచుకొని అన్నీ నాశనం అయ్యేదాకా చూస్తున్నారో అర్థం కాదు. విధులు బరువు, రక్షణ కరువు. రైట్. ఉడుంపూర్లో 24 బీట్లకు 7 ఉన్నారట ఆఫీసర్లు. రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ ఖానాపూర్ డివిజన్ పరిధిలో అత్యంత పెద్దదట. ఇక్కడ 24 మంది FBOలు ఉండాల్సి ఉండగా 7 ఉన్నారు. 24 మంది కావాలట FBOలు, 7 ఉన్నారు. ఇక యాడికెళ్ళి 7 ఇదంతా కాపాడతారా? వీళ్ళు ఇటు డ్యూటీ, అదే ఇటు పోతేనేమో ఇటు కొట్టేస్తున్నారు, ఇటువైపు పని చేస్తేనేమో ఇటు కొట్టేస్తున్నారు. ఎక్కడో అక్కడ దండుకుంటారు పో. ఇది మరి ఎప్పుడు ఫిలప్ చేస్తారో తెలియదు. 15 రోజుల క్రితం అధునాతన బ్యాటరీ యంత్రాలతో రాంపూర్ బీట్లో దొంగలు 8 లక్షలు విలువ చేసే 15 టేకు చెట్లు నేల కూర్చేటట. 8 లక్షలు విలువ అన్నట ఈ 15 టేకు చెట్లకు. కొట్టేసుకున్నారు. ఎందుకు వ్యవస్థలు బాగాలేవు. నేడు డయల్ యువర్ డిఎం. నిర్మల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో బుధవారం డయల్ యువర్ డిఎం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కె పండరి తెలిపారు. సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, బస్సు సర్వీసులు కేటాయింపు, సర్వీసుల వేళల్లో మార్పులు, ఇతరతర అంశాలపై సలహాలు, సూచనలు అందజేయొచ్చట. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చరవాణి 995922660003లో సంప్రదించాలని చెప్పేసి చెప్తున్నారు. ఒకటే గంట 11 నుంచి 12 దాకా ఈ నంబర్కి ఫోన్ చేసి బస్సులు రావాలని చెప్పొచ్చు. ఈ టైమింగ్స్ కొంచెం మార్చండి సార్, మాకు ఈ టైం కుదరతలేదు, పలానా టైం పెట్టుర్రి, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆ గంట సేపట్లో మాట్లాడొచ్చట. ఆ గంటలో ఎంతమంది మాట్లాడతారో తెలియదు. ఒకటే గంట టైం పెడతారా? డిఎం గారు ఇది ఇంకొక 3-4 గంటలు ఇస్తే ఏం పోతుండే,
పెట్టేదే ఎన్నడో ఒక నారు ఇది ఈ ప్రోగ్రాం. అట్లాంటప్పుడు ఒక 4 గంటలు పెడితే ఏం పోతుంది, ఒకటే గంట ఏదో పెట్టినట్టు చేతులు దులుపుకున్నాడు అన్నట్టు. వాతావరణం భిన్నం, ఉక్కిరిబిక్కిరవుతున్న జనం. కల్లూరులో ఎండ తీవ్రతకు ట్రాలీ ఆటోపై దుప్పటి కప్పి నీడలో ఉపశమనం పొందుతున్న ప్రయాణికులు. వాతావరణం కొడితే వర్షాలు, ఇట్లా లేదంటే తీవ్రంగా ఎండ. 7న నిర్మల్లో జాబ్ మేళా ఆట. ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కల్పించడానికి ఈ నెల 7న నిర్మల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి గోవింద్ తెలిపారు. 2 కంపెనీల్లో 60 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 25 ఏళ్లలోపు వయసు ఉండి ఇంటర్ 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి అర్హత ఉన్న ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కొరకు ఇక్కడ ఉన్న నంబర్లలో సంప్రదించాలని చెప్తున్నారు. ఆ నంబర్లు ఏంటంటే 9154679103 ఈ ఒక్క నంబర్కు, ఇంకొకటి ఏంటంటే 9642425265 ఈ నంబర్లకు సంప్రదించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలా, 25 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు వీళ్ళని సంప్రదించవచ్చు. కొనుగోళ్లకు పరిమితి, రైతుల అధోగతి. ఇందాక మనం మెయిన్ పేపర్లో చదివినాం కదా, పరిమితి పెట్టారు. 7 క్వింటాలే కొనాలా, మీరు 7 క్వింటాలే అమ్మాలా ఎకరాకు అని చెప్పేసి. దానివల్ల రైతుల పరిస్థితి మళ్ళీ ఇబ్బంది. ఇక్కడ కార్తీక సందడి మొదలైంది. మార్కెట్లో జొన్న మొక్కలను కొనుగోలు చేస్తున్నటువంటి మహిళలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు తులసి కళ్యాణం నిర్వహిస్తారు. పూజా సామాగ్రి కొనుగోలుకు వచ్చిన మహిళలతో నిర్మల్ మార్కెట్ ప్రాంతాలు సందడిగా మారాయట. పాత బస్టాండు, మార్కెట్ ప్రయాణ ప్రాంగణాల పరిసరాలు రద్దీగా తయారయ్యాయి. జొన్న కంకులు కలిగిన మొక్కలు, ఉసిరికాయలు, ప్రమిదలు, అలంకరణ కోసం బంతిపూలు కొనుగోలు చేశారట. సో ఇది మొత్తం సందడి ఉంది. ఇలా కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి కదా, సో ఆ సందర్భంగా అదే ఇది మొన్నటి నుంచి చెప్తున్నాం కదా, స్లాట్ బుక్ చేసుకొని పత్తి విక్రయించండి అని. మేమున్నాం మీకు తోడుగా అని చెప్పేసి ఈనాడులో ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. సో దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అందరినీ. ఒక వ్యక్తి ఇక్కడ నిర్మల్లోని ఇంద్రనగర్లో పోల్ నంబర్ IN 9/8 ప్రాంతంలో వీధి దీపాలు వెలగడం లేదు అని చెప్పేసి కిషోర్ అట, ఇంద్రనగర్కి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆ కంప్లైంట్ రేజ్ చేసిండు. వెంటనే సోఫీనగర్లో స్తంభం నంబర్ DG 4/51 ప్రాంతంలో వీధి దీపాలు వెలగక అంధకారం నెలకొంటుంది అని చెప్పేసి ఇంద్రారెడ్డి అట, సోఫీనగర్ నుంచి. సో వాళ్ళైతే వాళ్ళ సమస్యల గురించి చెప్తే సిబ్బందితో ఏర్పాటు చేయించి సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి హరిభువన్ మున్సిపల్ DE నిర్మల్. సో అట్లా వాళ్ళకు రిప్లైలు ఇచ్చారు. వాళ్ళ సమస్య చెప్తే వీళ్ళు అధికారులు రిప్లై ఇచ్చారు. అది అయిపోతుంది, ఇవాళ కాకపోతే రేపన్నా అయిపోతుంది. ఇట్లా మీరు ఈ నెంబర్లకు ఫోన్లు అంటే ఇట్లా వాట్సాప్ మెసేజ్ చేస్తే సరిపోతుంది. మీ సమస్య ఏదన్నా ఉంటే ఇట్లాంటి సమస్యలు చిన్న చిన్నవి పరిష్కారం అవుతాయి అన్నమాట. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి అని చెప్పేసి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. పేదల సంక్షేమార్థం ప్రభుత్వం అమలు చేసే పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వివిధ మండలాలకు చెందిన 90 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూపాయలు 18.75 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారట. నిన్న RSS కార్యక్రమం ఉండే, కానీ ఇక్కడ ఈ చెక్కుల పంపిణీ కూడా అదే రోజు జరిగిందనమాట. అంతమందికి 90 మందికి ఈ చెక్కుల్ని అందజేశారట మహేశ్వర్ రెడ్డి గారు. సో ఇక్కడ చిత్రంలో మహేశ్వర్ రెడ్డి గారు, వివిధ నాయకులు. 270 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినాయట. కుంటల మండలానికి సంబంధించి లబ్ధిదారులను చైతన్యపరుస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కార్యక్రమాధికారి రాజేశ్వర్ అన్నారు. మండలంలోని లింబాకీలో మంగళవారం ఇందిరమ్మ కమిటీల సభ్యులు అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 9170 ఇళ్లు మంజూరు కాగా 7740 వివిధ దశల్లో ఉన్నాయని, ఇప్పటి వరకు 270 ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయని పేర్కొన్నారు. ఎంపీఓ అబ్దుల్ రహీం, ఏఈ శ్రీనివాస్, కార్యదర్శి గంగా ప్రసాద్ తదితరులు ఇక్కడ పాల్గొన్నారట. మొత్తము మంజూరైన ఇల్లు 9170. జిల్లా వ్యాప్తంగా, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇన్ని మంజూరైనాయి 9170 ఇండ్లు. అయితే ఇక్కడ 7740 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయట. నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయి. ఇన్ని ఇండ్లు ఉన్నాయి 7740. మనకి ఇక్కడ పూర్తయింది 270 ఇల్లే. సంతోషపడదామా? ఆ 270 మంది కన్నా అయింది కదా అని చెప్పేసి ఒక దిక్కు ఆనందం. కానీ ఇంకా కావాల్సింది ఇంకా 7740 వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా పూర్తయినప్పుడే కదా ఇట్లాంటి ఇందిరమ్మ నిర్మాణాలు పూర్తి
అయ్యి జనాలు ఆనందపడేది. త్వరగా చేస్తే బాగుంటుండే అధికారులు. ఆర్ఎంపీ బలవన్ మరణం. మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారట. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అంటే లక్ష్మణచంద మండలంలోని బాబాపూర్కు చెందిన మాలెపు రాజు అట. 39 సంవత్సరాలు ఉంటాయి. ఆర్ఎంపీగా పనిచేసేవారు. ఇటీవల మద్యానికి బానిసయ్యారు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నారు. రాజుకు 10 ఏళ్లలోపు 2 కుమారులు ఉండగా 10 ఏళ్లలోపు 2 పిల్లలట. 3 నెలల క్రితం మరో కుమారుడు జన్మించారు. భార్య 3 నెలలుగా చిన్న కుమారుడితో పుట్టింట్లో ఉంటున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. ఏమయ్యా రాజు, గట్లా చేసుకుంటవి? 3 నెలలు చిన్న పిల్లడు ఉన్నాడు. ఈ టైంలో గట్లా చేసుకున్నాడు ఎందుకు? ఈ ఆత్మహత్యలు చేసుకోకుండా రబ్బా. సమస్యలు ఏదన్నా ఉంటే క్లియర్ అవుతాయి, కానీ కొంచెం ఓపికతోటి ఉండాలి. ఆత్మహత్యలు చేసుకుంటే సాధించేది ఏముంది? ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. మీ భార్య పరిస్థితి ఏంది? ఎట్లా బతకాలి వాళ్ళు? వాళ్ళందరికీ నువ్వే కదా దిక్కు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య అన్నట. అడేళ్ళు కుంటాల మండలంలో వ్యక్తి. ఈ ఆత్మహత్యల కథలు ఎప్పుడు తగ్గుతాయో మరి. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు కారు ఢీ అట. ముదోల్ మండలంలోని విఠోలి ముదోల్ రహదారిపై ముదోల్ సమీపంలో మంగళవారం రాత్రి కారు బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయట. బస్సు ఆస్టా నుంచి బైన్సా, కారు ముదోల్ నుంచి లోకేశ్వరం మండలం వటోలికి వెళుతున్నాయి. ఎదురెదురుగా ఢీకొనడంతో కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకొని అందులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. సంతోషం. యాక్సిడెంట్ అయింది, ఆ ఎయిర్ బెలూన్లు కాపాడినాయి అన్నమాట. ఏం యాక్సిడెంట్లు? యువత నరేష్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. లక్ష్మణచంద మండల్కు సంబంధించి ఆర్మీలో ఉద్యోగం సాధించడమే కాకుండా శిక్షణలో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్ళి వచ్చిన లక్ష్మణచంద గ్రామ యువకుడు నరేష్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఈటెల శ్రీనివాస్ సూచించారు. లక్ష్మణచందలో నరేష్ను మంగళవారం గ్రామస్తులతో కలిసి సన్మానించారట. అమెరికా సైనికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అక్కడ శిక్షణ మెలకువలు నేర్చుకోవడాన్ని అభినందించారు. ఇది లక్ష్మణచందకు సంబంధించి నరేష్ అట. ఆయనకు సన్మాన కార్యక్రమం జరిగి యువత ఆదర్శంగా తీసుకోవాలా నరేష్ని అని చెప్పేసి అక్కడ ఈటెల శ్రీనివాస్ గారని మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా ఆయన చెప్తున్నారు అన్నమాట. బకాయిలు చెల్లించాలని వినతి. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ రామారావు అన్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్కు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. అమరుల త్యాగాలు చిరస్మరణీయమని సిపిఐ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కె రాజన్న అన్నారు. మంగళవారం నిర్మల్ లక్ష్మణచంద మండలం చింతల్చందలో అమరవీరుల చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేశారు. 100 ఏళ్ల కమ్యూనిస్టు విప్లవోద్యమ చరిత్రలో స్వాతంత్ర్య సాధన కోసం ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ప్రాణాలను త్యాగం చేశారని చెప్పేసి పేర్కొన్నారు. కార్తీక దీపోత్సవం. ఇది లక్ష్మణచంద మండలిది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మహిళలు భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మండలంలోని పీచర గీతాశ్రమంలో స్తంభానికి వీధి దీపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో కార్తీక మాస సందడి కనిపిస్తుంది. సో ఇది పీచర్లో అన్నమాట. ఇది ఇక్కడ గంజాయి పట్టుకున్నారట. ఆదిలాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై గంజాయిని నిర్మల్కు తరలిస్తున్న పెంబి మండలం పోచంపల్లికి చెందిన ఎం వినోద్ అనే వ్యక్తిని నిర్మల్ మండలం కొండాపూర్ బైపాస్ వద్ద మంగళవారం పట్టుకున్నట్టు నిర్మల్ అబ్కారీ సిఐ రంగస్వామి తెలిపారు. ఇతని వద్ద నుంచి 1 కిలో 700 గ్రాములు దాదాపు కిలోల ఎండు గంజాయి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు తెలిపారు. దాడుల్లో నిర్మల్ అబ్కారీ ఎస్ఐ అభిషేకర్, వసంతరావు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి మన ఊర్లో దాకా చేసింది. దాదాపు 1 కిలో మీద 700 గ్రాముల గంజాయి ఉన్నదట. ఆయన ఎవరో కానీ పట్టుకొస్తున్నాడు. ఇక్కడ ఎవరిని కలిసి అది ఇస్తాడో అక్కడ నుంచి ఎవరికి అది సప్లై అవుతుందో తెలియదు. గంజాయిది గొడవ ఎక్కువైపోయింది ఈ మధ్య. ప్రమాదకరం, పట్టించుకోండి సారు అని చెప్పేసి ఇక్కడ పోల్ చూపిస్తున్నారు. నిర్మల్లోని సోఫీనగర్, శాంతినగర్ మార్గంలో పలుచోట్ల తీగ జాతి పిచ్చి మొక్కలు విద్యుత్ స్తంభాలపై ఎగబాకి తీగల వరకు
చేరుకున్నాయి. ఎవరైనా అనుకోకుండా వాటిని తాకితే కరెంటు సరఫరా జరిగి ప్రమాదాలు చోటు చేసుకునేలా ఉన్నాయి. అధికారులు స్పందించి తొలగించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారట. జరంతా అధికారులు త్వరగా స్పందించండి. ఏమన్నా జరిగిన తర్వాత స్పందించడం కంటే జరగకముందు ఇది చేస్తే మంచిది. కోతుల బారి నుంచి విముక్తి కల్పించాలని చెప్పేసి మొన్న ఆ ర్యాలీ అయితే స్టార్ట్ అయింది కదా, దానికి సంబంధించిన న్యూస్ ఇది. కోతుల దాడులు శృతిమించుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కోతుల నివారణ కమిటీ ఉద్యమ కమిటీ నాయకులు అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారట. ఇది ఖానాపూర్లో. ఈ సందర్భంగా అడవుల్లో పండ్ల మొక్కలు పెంచాలని, కోతుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. సో తహసీల్దారు పుర కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కోతుల నుంచి రక్షించండి మమ్మల్ని అని చెప్పేసి వేడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇక్కడ. వెలుగు మెయిన్ పేపర్ చూద్దాం ఇప్పుడు. కారు ఢిల్లీ చేరగానే కమలం అవుతున్నది అట. కారు స్టీరింగ్ మోదీ చేతిలో ఉంది. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ను వెనకేసుకొచ్చే పనిలో బీజేపీ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు. కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారిపోతున్నది. ఈ రెండు పార్టీలు ఒక్కటే. 10 ఏళ్ళు బెంజ్ కారులో తిరిగిన బిల్లా రంగాలు ఇప్పుడు ఆ కారు పంచర్ కావడంతో గల్లీల్లో ఆటోలు తిరుగుతూ ఆటో వాలాలను రెచ్చగొడుతున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో మంగళవారం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అట. నవంబర్ 11 డెడ్ లైన్, కేసీఆర్ హరీష్ను అరెస్ట్ చేయలేదేం అని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చింది ఇక్కడ. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం, లేకపోతే వాళ్లపై సిబిఐ కేసు పెట్టండి. 1,00,000 కోట్ల కాళేశ్వరం అవినీతి కేసులో చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాలట. మంచిదే, 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడిగిన దాంట్లో తప్పు లేదు. కేసు పెట్టండి. 1,00,000 కోట్లు అంటే మాటలా? 1,00,000 కోట్ల అవినీతి. ఎంతమంది ప్రజలు ఎన్నెన్ని ట్యాక్సులు కడితే అంత డబ్బు అవుతుంది. అవి నిజంగా 1,00,000 కోట్లు తెలంగాణ అభివృద్ధికి విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వచ్చు. 1,00,000 కోట్లు అంటే ఎంతమంది ఆరోగ్యాలు బాగుపడతాయి, ఎంతమందికి మంచి మంచి చదువులు వస్తాయి. ఫీజు లేకుండా మంచి చదువులు, కార్పొరేట్ స్థాయిలో ఉండే చదువులు చదువుకోవచ్చు ఆ 1,00,000 కోట్లతోటి. అంత పెద్ద అవినీతి 1,00,000 కోట్ల కాళేశ్వరం. అక్కడ అంత అవినీతి జరిగితే ఖచ్చితంగా కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. అక్కడ ఎవరు చేసినా సరే, అక్కడ కేసీఆర్, హరీష్లా, కేటీఆర్ ఎవరు చేసారో, ఇంకెవరన్నా కావచ్చు, మాకు సంబంధం లేదు. అంత పెద్ద మొత్తంలో అవినీతి అని అంటే ఎంతమంది జీవితాలు బాగుపడతాయి చూడండి. ఇట్లాంటివి మళ్ళీ అవినీతి చెయ్యొద్దు అని అంటే ఖచ్చితంగా కేసులు పెట్టాలి, జైలుకు పంపాలా, శిక్ష వేయాలి. అంతటితో ఆగితే సరిపోదు. ఆ 1,00,000 కోట్లను తిరిగి మళ్ళా రికవర్ చేసుకోవాలి. అప్పుడు కదా ఇంకొకసారి ఎవడు చేయకుండా ఉంటాడు. అరెస్ట్ చేసి జైల్లో వేసినంత మాత్రాన ఉపయోగం ఏముంటుంది? ఆ 1,00,000 కోట్లను బయటకు తేవాలా, మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి. అవి అప్పుడు సరైన న్యాయం జరుగుతుంది. ఇట్లాంటి వాడికి భయం ఉంటుంది. ఎవరిని అమ్మ జైలుకు పోతాము, అనవసరంగా మళ్ళీ ఆ డబ్బులు కూడా మనం సంపాదించిందంతా మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు, ఎట్లన్నా ఎందుకు వచ్చినా గొడవ అని చెప్పేసి మారిపోతారు. అంతేగాని అరెస్ట్ చేసి జైలు వేసినా కూడా వేస్టే. కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లోగా అరెస్టు చేస్తామని చెప్పినావుగా, మరి కేసును అప్పగించి 3 నెలలైనా ఎందుకు చర్యలు తీసుకుంటలే? ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఎందుకు అనుమతిస్తలే? కవిత చెప్పినట్టు ఇవన్నీ బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే చర్యలే. తెర వెనుక బీఆర్ఎస్కు బీజేపీ సపోర్ట్ చేస్తున్నదని చెప్పేసి ఫైర్ అయిందట నిన్న రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రశ్నలన్నీ కూడా సరైన ప్రశ్నలే వేయాల. ఎందుకంటే అప్పట్లో అన్నారు మనోళ్ళు ఏమని, కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లోగా అరెస్టు చేస్తామని చెప్పేసి అన్నట్టు మనం విన్నాం. కాబట్టి అదే క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నాడు. మరి చేస్తా అన్నావు కదా, మరి ఎందుకు చేస్తలేవు? 3 నెలలు అయింది సిబిఐకి అప్పగించి, మరి ఎందుకు చర్యలు తీసుకుంటలే అని చెప్పేసి క్వశ్చన్ చేసిండు. మీకు శ్రద్ధ ఉంటే ఇప్పుడు చేయాలి. మరి ఎవడి సొమ్ము పోయి అది 1,00,000 కోట్లు అంటే? మంత్రి అయింది కదా అజరుద్దీన్, ఆయనకి ఇచ్చిన శాఖలు ఏంది అని అంటే మైనార్టీ సంక్షేమం అట. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కూడా ఇచ్చారట. ఈయనకు ఒక 2 శాఖలు ఆయన కేటాయించారు. ఈ విధంగా ఆయన మంత్రి గురించి మనం పెద్దగా మాట్లాడుకునే పని లేదు. ఒక దగ్గర పోటీ చేసి గెలిచి మంత్రి అయితే ఒక విలువ ఉంటుంది. అనామాత్రం వచ్చి మంత్రి పదవులు తీసుకుంటే ఈయనదేం తప్పు ఉందిలే, కానీ అక్కడ ఇచ్చిన వాళ్ళు తప్పు, అధిష్టానమో వాళ్ళని అనుకోవాలా, ఈయనని లాభం లేదు. మరో 3 బస్సు యాక్సిడెంట్లట. వికారాబాద్లో లారీని ఢీకొన్న బస్సు డ్రైవర్కు స్వల్ప గాయాలు, లారీ డ్రైవర్ పరార్. కరీంనగర్ జిల్లాలో ట్రాక్టర్ ఆర్టీసీ బస్సు ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ సహా 15 మంది గాయాలట. నల్గొండ జిల్లాలో ట్రాక్టర్ను ఢీకొట్టిన ప్రైవేట్
ట్రావెల్స్ బస్సు అట, 4 గాయాలు. ఈ యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి రా బాబు, కొంచెం చూసుకుంటూ నడుపుర్రి. మరిన్ని పెట్టుబడులు పెట్టండి అట. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ. జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ బృందం కూడా సీఎంతో భేటీ. హైదరాబాద్లో జీసీసీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి అట. మరిన్ని పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాడు రేవంత్ రెడ్డి. డాక్టర్ సాబ్ డ్రగ్స్ దందానట. సరదాగా మొదలుపెట్టి బానిసగా మారి అమ్మకందారుగా అవతారం. డ్రగ్స్ తెచ్చిస్తూ అమ్మించిన 3 ఫ్రెండ్స్. గాంధీలో ఫోరెన్సిక్ పీజీ చేస్తున్న జాన్ పాల్ అరెస్ట్. అతడి ఇంట్లో 3 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్. మిగతా 3 నిందితుల కోసం గాలింపు. హైదరాబాద్ ముషీరాబాద్లో ఘటన. డాక్టరు డ్రగ్స్కు దందగా మారిపోయాడు అనమాట. డాక్టర్ అయి ఉండి డ్రగ్స్ దందా చేస్తున్నాడు ఆయన. మీ పనులు మీరు వేయురా అని అంటే లేదొకటి తీసుకొస్తున్నారు వీళ్ళు. గంజాయి మత్తు యువత చిత్తు. నిజంగానే బాగా యువత పాడైపోతున్నారు ఈ గంజాయి మత్తులో. వినియోగంలో స్టూడెంట్లే ఎక్కువ. డ్రగ్స్ తీసుకుంటున్న వారి లిస్టులో ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారట. 10 నెలల్లో 1148 కేసులు, 2070 మంది అరెస్ట్ అట. ఇందులో అత్యధికులు మిడిల్ క్లాస్ యువతే. సోషల్ మీడియా అకౌంట్లతో ఎరా. ఎంత నిఘా పెట్టినా, స్పెషల్ డ్రైవ్లు చేసినా సప్లై ఆగుతలే. గ్రామాల నుంచి వచ్చి మరీ గాంజా కొనుగోలు చేస్తున్నారట. ఇది ఎట్లా తయారైందో కానీ ఎక్కడో ఒక దగ్గర వినేవాళ్ళం ఇది, ఈ డ్రగ్స్ గొడవ అనేది ఎట్లా మరీ ఘోరంగా పెరిగిపోయింది. డ్రగ్స్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మనము వెలుగు పేపర్లో మన నిర్మల్, ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వార్తలు అయితే చూద్దాం. 50% ఎటకేలకు చేప పిల్లల పంపిణీకి ఓకే. 2 గుత్తేదారులతో బిడ్ ఖరారు. 2-3 రోజుల్లో అగ్రిమెంట్. 4.29 కోట్లకు గాను 2.49 కోట్ల చేప పిల్లలే పంపిణీ అట. వచ్చే నెల మొదటి వారంలోగా జలాశయాల్లో విడుదల చేస్తారట. ఇవన్నీ 3 నెలలు ఆలస్యం. ఆందోళనలో 20,000 కుటుంబాలు. జిల్లాలో మొత్తం 20,000కు పైగా మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. మత్స్యకారులకు ఉపాధి కోసం ఏటా ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. అయితే ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలల్లోనే చేప పిల్లల పంపిణీ ప్రక్రియ మొదలయ్యేది. ఈసారి మాత్రం 3 నెలలు ఆలస్యం అవడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. గతేడాది సైతం 50% పంపిణీ చేయగా ఈసారి ఎలాగైనా మొత్తం పిల్లలను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ ప్రక్రియ 3 నెలలు ఆలస్యమైంది. సో అది ఇప్పుడు కూడా 50% మళ్ళీ పంపిణీ చేసింది. మొత్తం కూడా కాదు, ఆలస్యం అవుడు తప్పలేదు. మళ్ళీ పంపిణీ మొత్తం జరిగిందా అంటే మొత్తం జరగలేదు. ఈసారి కూడా 50% జరిగిందట. నిర్మల్ జిల్లాలో చేపల పంపిణీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. జిల్లాలో చేప పిల్లల పంపిణీ బిడ్లను దాఖలు చేసేందుకు 2 కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాలకు చేప పిల్లల పంపిణీ టెండర్ను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మల్ జిల్లాలో 50% చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించి బిడ్ను అంగీకరించారు. దీంతో 2-3 రోజుల్లో గుత్తేదారులతో మత్స్యశాఖ అధికారులు అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు. కాగా జిల్లాకు 4.29 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం 2.5 కోట్ల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసేందుకు అంగీకరించారట. సో అది మన అవసరాలు ఎక్కడ కూడా సరిగా తీరం. పత్తి పండిస్తేనేమో 7 క్వింటాలే కొంటామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మనం ఇక్కడ జిల్లాలో 4,30,00,000 చేప పిల్లలు అవసరం అయితే లేదు, అంతకాలం అయితే ఇవ్వలేం, కానీ 2.5 కోట్ల పిల్లలు ఇస్తారట. సో ఇక్కడ మనకు 50%. అన్నీ అరకొర జీవితాలు, అరకొర పనులు, అరకొర ప్రభుత్వాలు, అరకొర నిర్ణయాలు అన్నీ అట్లనే ఉంటాయి. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి కలెక్టర్ వెంకటేష్ దోత్రి చెప్తున్నాడు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ అయినా సో సమావేశంలో మాట్లాడుతున్నాడు. రైతులను ఇబ్బంది పెట్టద్దు, కొనుగోలు చేయండి అని చెప్పేసి. సో కోతులను నియంత్రించాలి అని చెప్పేసి ఖానాపూర్లో ర్యాలీ జరిగిందట నిన్న. ఇదివరకే చదివిన వార్త. బయోమెడికల్ వ్యర్థాలను చెత్తలో కలిపితే చర్యలు అట. కలెక్టర్ రాజర్షి షా చెప్తున్నారు. బయోమెడికల్కి సంబంధించిన వ్యర్థాలను చెత్తలో అది వేరు ఇది వేరు ఉండాలి, అందులో కలిపితే అది మంచిది కాదు. సో అట్లా చేస్తే మాత్రం చర్యలు ఉంటాయని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పేసి మంచిర్యాల జిల్లా నుంచి ఒక వార్త ఉంది. విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ 42% పెంచుతూ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు కోరారు. సరే, ఇక్కడ బీసీ రిజర్వేషన్ నాయకుల సమితి నాయకులారా,
ఇక్కడ ఏమంటున్నారు మీరు? విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల బీసీలకు రిజర్వేషన్ 42% పెంచుతూ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని అంటున్నారు కదా. ఎట్లా తీసుకుంటారు చర్యలు? 9వ షెడ్యూల్లో చేర్చాలంటే అదొక త్రీ టెస్ట్ విధానం అని ఒకటి ఉంది. ఆ 3 విధానాలు సక్రమంగా చేస్తే ఆ 9వ షెడ్యూల్లో చేర్చడానికి వీలవుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం చేసింది ఒక చెత్త వ్యవహారం. బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పేసి చెప్తున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు. అది చేయాల్సిన పద్ధతిలో చెయ్యలేదు. అది మనం ఒక రూట్లో వెళ్తే అవుతుంది పని. వీళ్ళు ఏం చేశారు, ఈ రూట్లో వెళ్లకుండా ఇది ఇట్లా